బంగాళదుంపని ఇష్టంగా తినే వాళ్ళందరూ ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అస్సలు మర్చిపోలేరండి. అంత బాగుంటుంది. బంగాళదుంపలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని తగినంత ఉప్పు వేసి కుక్కర్లో 2 విజిల్స్ వరకు ఉడికించేసుకోండి. ఉడికించుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల నూనె, ఎండుమిరపకాయలు, తాలింపు దినుసులు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కరివేపాకు వేసి తాలింపుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అల్లం ముక్కలు, 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో అయినా దంచుకొని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని తాలింపులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించాలి. ఇప్పుడు తగినంత పసుపు, మనం బంగాళదుంపల్లో ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి ఉప్పుని చూసి వేసుకోండి. తాలింపు దూరగా వేగిపోయిన తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు వేసుకొని కలుపుతూ వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయల్ని కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను 5-6 వేసాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకున్నాను. కారం వేసుకొని మరో 2 నిమిషాలు వేయిస్తే ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.